ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో స్టార్లింక్ సేవలకు అంతరాయం కలిగింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. మరి ఆ శాటిలైట్ ఆర్బిట్లోంచి బయటకు వచ్చింది కాబట్టి, ఆ కక్షలోంచి బయటకు వచ్చింది కాబట్టి, సో అది ఆ శాటిలైట్ ఎక్కడ పడుతుంది? భూమి మీద పడుతుందా, లేకపోతే గ్రహ శకలాల్లాగా ఆ అంతరిక్షంలోనే ఫ్రీ స్పేస్లోనే తిరుగుతూ ఉంటుందా? దానివల్ల ప్రపంచ దేశాలు ఎందుకు కొట్టుకుంటున్నాయి? నిజంగా ఎవరి మీద పడుద్దా? పడితే ఏమన్నా డ్యామేజ్ జరుగుద్దా? ఆల్రెడీ స్పేస్ ఎక్స్ ఇప్పటికే దీని మీద ఒక క్లారిటీ అఫీషియల్గా ఇచ్చింది. సో ఎట్టి పరిస్థితుల్లో దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. మరి 418 కిలోమీటర్లో భూమి పైనుంచి ఉన్న ఆ శాటిలైట్ ఎందుకు 4 కిలోమీటర్లు కిందకి దిగింది? మెల్లిమెల్లిగా డిసెంబర్ 17 నుంచి, ఈ నెల డిసెంబర్ 17 నుంచి ఆ శాటిలైట్ గ్రావిటీ వల్ల, సో గురుత్వాకర్షణ బలం వల్ల భూమి వైపు వస్తుంది. ఫ్రీ స్పేస్లో తేలియాడుతోంది. అట్లీస్ట్ కింద స్పేస్ ఎక్స్ నుంచి దాన్ని కంట్రోల్ చేద్దామన్నా సరే, ఏదైతే ఆ ప్రొపల్షన్ మాడ్యూల్లో ఉండే గ్యాస్ లీకేజ్ వల్ల సో అది కనెక్ట్ అయ్యే ఛాన్స్ లేదని చెప్పి ఇప్పటికే స్పేస్ ఎక్స్ చెప్తుంది. సో దీని గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో స్పేస్ ఎక్స్ గురించి, టెస్లా అధినేత ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ ప్రాజెక్టులోని ఉపగ్రహాల్లో ఒకటి ఇటీవల అంతరిక్షం నుంచి అదుపు తప్పి భూమి వైపు వస్తుంది. ఈ నెల 17న భూమి నుంచి 418 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న శాటిలైట్, దాని నెంబర్ వచ్చేసి, దాని పేరు 35956, హఠాత్తుగా అక్కడి నుంచి జారిపోవడం మొదలైంది. స్పేస్ ఎక్స్ దీనిపై నియంత్రణ కంప్లీట్గా కోల్పోయింది. సో ఆ తర్వాత ఆ సంస్థ దీనిపై వివరణ ఇచ్చింది. హఠాత్తుగా ఉపగ్రహంలో సాంకేతిక లోపం తలెత్తి ప్రొపల్షన్ ట్యాంక్లోని గ్యాస్ అత్యంత శక్తివంతంగా బయటకు వెలువడింది. దాంతో ఒక్కసారిగా అది 4 కిలోమీటర్ల కిందకు దూసుకొచ్చింది. ఆ తర్వాత కొన్ని భాగాలుగా విడిపోయి మెల్లిమెల్లిగా జారుతున్నాయి కిందకి. సో వారం రోజుల్లోగా అవి భూ వాతావరణంలోకి వచ్చి కూలిపోవచ్చని స్పేస్ ఎక్స్ ఇప్పటికే ట్వీట్ చేసింది ఎలాన్ మస్క్. సో మొన్న అంటే శనివారం ఆ ఉపగ్రహానికి సంబంధించిన శకలాలు అమెరికాలోని అలస్కా సమీపంలో గగనతలంలో ప్రయాణిస్తుండగా వెంటోటెక్ అనే కంపెనీ చెందిన వరల్డ్ వ్యూ అనే ఉపగ్రహం 241 కిలోమీటర్ల దూరం నుంచి హై రిజల్యూషన్ చిత్రాలను తీసింది. ఈ ఉపగ్రహం నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి లేదా భూమికి ఎలాంటి ముప్పు లేదని స్పేస్ ఎక్స్ చెప్తోంది. ప్రస్తుతం అది ఐఎస్ఎస్ కంటే కిందే ఉందని వెల్లడించింది స్పేస్ ఎక్స్. సో అది లోవర్ ఎర్త్ ఆర్బిట్లో ఉండడంతో గ్రావిటేషన్ దాన్ని సులువుగా లాగేస్తుందని కూడా తెలిపింది. సో అది వాతావరణ ఘర్షణతో కాలిపోయే అవకాశం ఉన్నట్లు కూడా పేర్కొంది. సో ప్రస్తుతం స్టార్లింక్ ప్రాజెక్ట్ కింద 9000 ఉపగ్రహాలను స్పేస్ ఎక్స్ అంతరిక్షంలోకి పంపింది. దాంతో భూమిపై మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సరఫరా చేయగలుగుతుంది. సో బేసిక్గా ఒక రకంగా అంటే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం కంప్లీట్గా ఇది ఒక నియంత్రణ కోల్పోవడమే ఇక్కడ ప్రధానంగా రీజన్ అని తెలుస్తుంది. గతంలో కూడా స్పేస్ ఎక్స్కి సంబంధించిన శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో చాలా కూడా నియంత్రణ కోల్పోవడం మనం చూసాం. సో కక్ష నుంచి అదుపు తప్పి భూమి వైపు దూసుకొస్తోంది. సాంకేతిక లోపం కారణంగా ఇది భూమి వాతావరణంలోకి ప్రవేశించి కూలిపోతుందని కూడా స్పేస్ ఎక్స్ ట్వీట్ చేసిన పరిస్థితి. అయితే ఈ శాటిలైట్ భూమిపై కూలిపోవడం వల్ల స్పేస్ ఎక్స్కు కానీ భూమికి కానీ ఎలాంటి ప్రమాదం, ముప్పు వాటిలేదని క్లారిటీ ఇచ్చింది స్పేస్ ఎక్స్. సో అధినేత మస్క్ కూడా స్పేస్ ఎక్స్ గురించి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. సో డిసెంబర్ 17న సరిగ్గా 5 రోజుల క్రితం ఒక టెక్నికల్ ఇష్యూ కారణంగా అదుపు తప్పి కూలిపోవడం ప్రారంభించింది. సో వారం రోజుల్లోగా ఇది భూ వాతావరణంలోకి ప్రవేశించి కూలిపోతుంది. సో ఈ కూలిపోతున్న స్టార్లింక్ శాటిలైట్ శకలాలను వరల్డ్ వ్యూ 3 అనే ఉపగ్రహం 241 కిలోమీటర్ల దూరం నుంచి ఫోటోలు తీస్తుందంటే జస్ట్ ఇమాజిన్. సో ఇవప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ పడితే అక్కడ పడకూడదంటూ కూడా చాలామంది దేశాధినేతలు మాట్లాడుతున్న పరిస్థితి. సో ఒకవేళ ఈ ఉపగ్రహాలు అసలు కూలిపోతే ఏమవుతాయి? సో స్టార్లింక్ ప్రాజెక్ట్ను 2015లో స్పేస్ ఎక్స్ స్టార్ట్ చేసింది. సో ఇంటర్నెట్ సేవల కోసం నిర్మించిన వేలాది ఉపగ్రహాల సమూహం ఇది. ప్రపంచవ్యాప్తంగా హై స్పీడ్ ఇంటర్నెట్ను అందించడం అండ్ ముఖ్యంగా గ్రామీణ మారుమూల ప్రాంతాలకు సేవలు అందించడం దీని ప్రధాన లక్ష్యం. అందులో భాగంగా భారీ సంఖ్యలో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతుంది స్పేస్ ఎక్స్. సో తొలి దశలో 12,000 వరకు పంపాలన్నది సంస్థ ప్రణాళిక.
ప్రస్తుతం 9,357 గ్రహాలు కక్షలో ఉన్నాయి. దీర్ఘకాలంలో 42,000 ఉపగ్రహాలు స్పేస్ ఎక్స్ మోహరించనుంది. సో స్టార్లింక్ ఉపగ్రహాలకు దాదాపు 5 సంవత్సరాల జీవిత కాలం ఉంటుంది. సో పాతవి అయిపోతే ఉద్దేశపూర్వకంగా వాటిని ఆర్బిట్లో నుంచి డీఆర్బిట్ చేసేస్తారు. స్టార్లింక్ లైక్ ఇప్పుడైతే ఉందో 35956 మాత్రం ఇప్పుడు అదుపు తప్పేసింది, కంప్లీట్గా నియంత్రణ కోల్పోయింది. గ్రౌండ్ లెవెల్లో స్పేస్ ఎక్స్ స్టేషన్ నుంచి వాళ్ళు ఎంత దాన్ని కనెక్ట్ చేద్దాం అనుకున్నా కూడా అవ్వని పరిస్థితి. సో రోజుకు 1 నుంచి 2 సాధారణంగా పడిపోతాయి. ఇవి భూమికి దగ్గరగానే తిరుగుతూ ఉంటాయి. సో అంటే ఈ యొక్క స్పేస్ ఎక్స్ ఆర్బిట్లో స్పేస్ ఎక్స్కి సంబంధించిన ప్రతి శాటిలైట్లో ప్రొపల్షన్ సిస్టంలో సమస్య కారణంగానే అవన్నీ కూడా కూలిపోతున్నాయని చాలామంది శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. అండ్ ఇతర వస్తువులతో ఢీకొట్టలేదని చెబుతున్నారు. సో అయితే ఇది అరుదైన సంఘటన. ఈ ఉపగ్రహాల్లో 3% వరకు విఫలం అవ్వడమే సాధారణమే అయినా ఈ స్టార్లింక్ 35956 పేరుతో మాత్రం శకలాలను వెదజల్లుతోంది. అందుకే వాటి వల్ల అంతరిక్షంలోకి చెత్తను విడుదల కూడా చేసింది. సో ఇది ప్రమాదమా అనే ఒక డౌట్ కూడా చాలా మందికి వస్తుంది. సో ఈ శకలాలతో అంతరిక్ష పర్యావరణానికి పెద్దగా హాని కలగదంటుంది స్పేస్ ఎక్స్. సో శాస్త్రవేత్తలు అదే మాట చెప్తున్నారు. భవిష్యత్తులో వాటిని భారీగా మోహరిస్తే మాత్రం రిస్క్ శాతం పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మరి ఐఎస్ఎస్కు ముప్పు ఉందా అంటే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కి అయితే ఎలాంటి ప్రమాదం లేదు. ఎందుకంటే ఈ ఉపగ్రహం ఐఎస్ఎస్ కంటే తక్కువ ఎత్తులో ఉంది కాబట్టి ఇవి ఢీకొనే అవకాశాలు కంప్లీట్గా లేవు. సో మరి పూర్తిగా కాలిపోతాయా అంటే అవును, చాలా వరకు వాతావరణంలోనే కాలిపోతాయి. భూమిపై పడే ప్రమాదం కూడా చాలా తక్కువ. 2024లో మాత్రం ఒక అల్యూమినియం ముక్క కెనడాలో పడింది. సాధారణంగా ఇవి సురక్షితం. సో సమస్యను తీవ్రంగా తీసుకుంటున్నామని స్పేస్ ఎక్స్ ఇంకా ఎలాన్ మస్క్ చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఉపగ్రహం నుంచి కొన్ని శకలాలు విడుదలయ్యాయి. సో అవి ఒక్కసారిగా నెమ్మదిగా భూమి వైపు కదులుతున్నాయి. ఒకసారిగా ఉపగ్రహం 4 కిలోమీటర్ల కింద దూసుకొచ్చింది. సో వారం రోజుల్లో భూ వాతావరణంలోకి వచ్చి అవన్నీ కాలిపోవచ్చని కూడా చెప్తుంది. సో మరి అంత పెద్ద శకలం మరి ఇటు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కి తగిలిన ఇబ్బంది అని చెప్తున్నారు. సో లేదంటే ఫ్రీ స్పేస్లో ఆ యొక్క శకలాలు ఉన్నా సరే ఫర్దర్గా రిస్క్ అవుద్దని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. లేదు, అది ఆల్రెడీ 4 కిలోమీటర్స్ ఏదైతే ఎర్త్ నుంచి 418 కిలోమీటర్ల పైనుంచి సో ప్రపల్షన్ మాడ్యూల్లో నుంచి గ్యాస్ రిలీజ్ అవడంతో 4 కిలోమీటర్లు కిందకి దిగి గ్రావిటేషన్ ఫోర్స్తో కొద్ది కొద్దిగా భూమి వైపే వస్తుంది. సో దాన్ని ఆపరేట్ చేయలేకపోతున్నాం. వితిన్ 1 వీక్లో అది భూమిపై పడే అవకాశం ఉంది. సో దాన్ని ఎక్కడ పడిద్ది ఏంటని కూడా ట్రేస్ అవుట్ చేయలేమని చెప్తున్నారు ఎలాన్ మస్క్. మీరేమనుకుంటున్నారో ఈ యొక్క స్పేస్ ఎక్స్ డీఆర్బిట్ అయిన శాటిలైట్ గురించి మస్ట్గా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండి మనం టీవీ.